ఈ మధ్యకాలంలో కొంతమంది హిజ్రాలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కిరాణా షాప్స్, హోటల్స్ వద్ద డబ్బులు అడుక్కుంటూ ఇవ్వకుంటే దాడి చేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే ఇవి మరవక ముందే తాజాగా బెంగళూరులో కొందరు హిజ్రాలు దారుణాలకు పాల్పడ్డారు. ఓ వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగక అతన్ని రాత్రంతా ఓ హోటల్లో బంధించి అతని వద్ద దాదాపుగా 4 లక్షల వరకు లాగేసుకున్నారు. ఇక్కడితో వదిలేయకుండా అతన్ని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గత నెల 30న ఓ హోటల్లో డిన్నర్ చేసి తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఇదే సమయంలో 2 హిజ్రాలు ఆ వ్యక్తిని గమనించి అతని వెంటే ఫాలో అయ్యారు. ఇక కొద్ది క్షణాల్లోనే శ్రీనివాసును నమ్మించి ఆటో వరకు తీసుకెళ్లి బలవంతంగా ఆటోలో ఎక్కించి ఓ హోటల్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత అతన్ని ఎన్నో వేధింపులకు గురిచేసి అతని వద్ద గడియారంతో పాటు మరిన్ని విలువైన వస్తువులు లాగేసుకున్నారు. అనంతరం అతన్ని అదే హోటల్లో ఉంచి నగ్నంగా వీడియోలు తీశారు. డబ్బులివ్వాలంటూ ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో భయపడిపోయిన శ్రీనివాస్ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా దాదాపుగా 4 లక్షల వరకు పంపించాడు. అనంతరం ఆ హిజ్రాలు అతన్ని వదిలిపెట్టి అక్కడ్నుంచి పరారయ్యారు. దీంతో ఈ దారుణాన్ని సహించలేని ఆ వ్యక్తి తాజాగా అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హిజ్రాల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిలా ఉంటే తెలంగాణలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. వాటితో పాటు నేరాల తీవ్రత కూడా అంతకంతకు పెరిగిపోతోంది. హత్యలతో రక్తపాతాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చినచెల్మడ గ్రామంలో ఒళ్లు గగురుపడిచే ఘటన వెలుగుచూసింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుణ్ణి అతి కిరాతకంగా చంపేశారు. కళ్లలో కారం కొట్టి 2 చేతులను నరికేసి తలను మొండాన్ని వేరుచేసి నడి రోడ్డు మీద పడేశారు దుండగులు. ఈ దారుణ ఘటన గ్రామంలో కలకలం రేపడంతో పాటు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన బేగరి ఆనంద్ అనే 30 ఏళ్ల వ్యక్తిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యుణ్ణి చంపాడనే కోపంతో తన అనుచరులతో కలిసి ఆనంద్పై దాడి చేసినట్టు ఈ కిరాతకానికి పాల్పడినట్టు సమాచారం. అయితే ఊరి నడిబొడ్డున ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య చేశారన్న ఆరోపణలతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.